గైస్ బేబక్ ఎలిమినేషన్ ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా? కంపారిటివ్లీ మిగతా కంటెస్టెంట్స్ తో కంపేర్ చేసుకుంటే బేబక్ కొంచెం వీకే. తన పాయింట్ తను స్ట్రాంగ్ గా చెప్పుకోలేదు, డిఫెండ్ చేసుకోలేదు, అలానే ఫిజికల్ గా టాస్క్ కూడా గొప్పగా ఏమీ ఆడలే. బట్ బేబక్ కన్నా మణికంఠ ఇంకా వీక్. మామూలుగా చూసుకుంటే బేబక్కి మణికంఠకి ఫస్ట్ వీక్ లో అసలు టాస్క్ లో ఆడలేదు మణికంఠ. ఓన్లీ తన సింపతియో తన డ్రామానో లేకపోతే జెన్యున్ గా ఏదైనా ఇష్యూ ఉందో అదంతా వర్కౌట్ అయింది మణికంఠకి అండ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు అనమాట. సో దాని వల్లే మనకంటే సేఫ్ అయ్యి బేబక్ అయితే ఎలిమినేట్ అయ్యారు. బట్ బేబక్ ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అయితే ఇద్దరు, నిఖిల్, సోనియా. అండ్ నిఖిల్ అండ్ సోనియా ఎందుకంటానంటే అసలు మొత్తం ఫస్ట్ వీక్ చూసుకుంటే మొత్తం అంతా కిచెన్ ఇష్యూ ఏ ఉందన్నమాట. అంతా లైక్ ఫస్ట్ వీక్ అంతా డిస్కషన్స్ కానీ గొడవలు కానీ కిచెన్ ఇష్యూ. అండ్ కిచెన్ చూసుకుంటుంది ఎవరు? బేబక్క. అండ్ ఫస్ట్ అసలు కిచెన్ ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడైతే ఆ కుక్కర్ అనేది బేబక్కి అర్థం కాలేదు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి సోనియా ఏమనేసిందంటే మీకు మా ఆకలి అంటే అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉందా అని చెప్పి ఫన్నీ వేలో చెప్పింది అని అంటారు. ఎంత ఫన్నీగా ఉన్నా సరే ఇర్రెస్పాన్సిబుల్, మా ఆకలి అంటే మీకు పట్టింపు లేదు అంటే ఎవరికైనా సరే కొంచెం మండుతారు, లైక్ హర్ట్ అవుతారు. అదే విషయం వేరే వాళ్ళు డిస్కస్ చేసుకుంటే అది అలా పెద్ద ఇష్యూ అయ్యింది. సో దానివల్లే